హాయ్ హలో అండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతం అయితే మేము రెడీ అయిపోయాం చర్చికి వెళ్ళటానికి. ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక 11 o'clockకి మా చర్చి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం 10 minutes ఉంది 11కి. మేమైతే ఇంకా ఆటో వచ్చేసింది, కిందకు వెళ్తున్నాము. చర్చిలో కూడా ప్రోగ్రాము వీలైనంత వరకు నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా చూద్దరు. ఓకేనండి, ఈ వ్లాగ్లోనే మరి కంటిన్యూ అయిపోండి, చివరి వరకు చూడండి. ఇలాగైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆలస్యం, మనం లాగులోకి వెళ్ళిపోదాం పదండి. ఇది పట్టుకో. All the things I said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says. మేమైతే ఇప్పుడే జస్ట్ చర్చికి అయితే వచ్చేసాం. పాటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్రోగ్రామ్. చివరి వరకు చూస్తూ ఉండండి. అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే పాడబోతున్నారు. ఆల్రెడీ మీకు మన ఛానల్లో వచ్చేసే 2 పాటలు కూడా చూసుంటారు అనుకుంటున్నాను. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో జగతి కోసమే, ఈ జగుల కోసమే, కనుడి తండ్రి ఒకరు, కమనుడి చిన్నది మరి ఒకరు, పంతులాడినారు బాధలను పెట్టినారు, పంతులాడినారు బాధలను పెట్టినారు, పగులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ భూత కోసమే. అన్యాయపు తీర్పు తీర్చబడింది. అలాగే పిలాతు కూడా మరి యేసు ప్రభువును శిక్షించడం, పిలాతు కూడా యేసు ప్రభువాన్ని మరి శిక్షించి విడుదల చేయాలని అనుకున్నప్పుడు కూడా ప్రజల యొక్క కేకలు మరి ఒకే పెట్టిన వారందరూ కూడా సిలువేయండి సిలువేయండి అని మరి పెద్దగా కేకలు పెడుతుండగా ప్రజల యొక్క కేకలు గెలిచినప్పుడు మరి పిలాతు కూడా మరి నిస్సహాయుడై మరి అక్కడ ప్రజలకు యేసు ప్రభువును అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఆయనను మరి యెరూషలేము వీధుల్లో భారమైన సిలువను మోపి ఆ తర్వాత ఆయన కపాల న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ఇది యేసు పలికిన 2వ మాట, అక్కడ జరిగిన సందర్భం ఇది కదా. లూకా క్రూసిఫికేషన్ గురించి యాక్చువల్గా రాశారు అనమాట. లూకా
డిసైపుల్ లూక్ సిలువ గురించి డీటెయిల్గా రాశాడు. ఆయన రాశాడు కానీ తండ్రి పేరు నేరం ఏంటి, ఎప్పుడు వేయబడ్డది, డెత్ సెంటెన్స్, అది రికార్డ్ చేయడం అన్నది అది ఒక ఆనవాయితీ ఉంది. హిస్టోరియన్స్ ఏమొచ్చి పాత రికార్డ్స్ అన్ని తీసినప్పుడు అందులో ఈ పేర్లు వచ్చాయి. యెషూవాతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరు గెస్టస్, ఒకరు డిస్మస్. గెస్టస్ ఆయన భరించారని మనము గ్రహించవలసిన వారు వెళ్తున్నాం. ఇంతవరకు మన సహోదరులు మొదటి 2 మాటలు వారు పలికారు. మొదటి మాటలో యేసయ్య క్షమించే గుణమును వారు వివరించారు. మరి యేసయ్య ఆయనను సిలువలో అనేక విధాలుగా ఆయన్ని మరి బాధపెట్టి ఆయన శరీరాన్ని గాయపరిచి ఆయనను మరి ముఖం మీద ఉమ్మి వేసి ఆయన అవమానపరిచి ఎంతగా ఆయనను శ్రమ పెట్టినప్పటికీ యేసయ్య ప్రభువుని కోరుకుంటున్నాడు. ప్రభువా, మరి తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించమని దేవుణ్ణి అడిగి వారి క్షమాపణ కొరకు ఆయన దేవుడితో అడుగుతున్నాడు. కాబట్టి మరి గుణం మనం కూడా కలిగి ఈ లోకంలో జీవించాలని మరి ప్రభు యేసు మరి ఆ శిలువలో మనకు కూడా ఈ పాఠాన్ని నేర్పిస్తున్నారు. మనం దేవుడని తను తెలుసుకుని తన తప్పిదమును ఆయన ఒప్పుకొని ఆయన మరి రక్షకుడైన యేసుని కలిగినప్పుడు ఇంకేదైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కేకలు వేస్తాం సామాన్యంగా. ఇక్కడ కూడా అటువంటి బిగ్గర కేకను మనం చూడొచ్చు. అది ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. ఇదే మాటను ఈ మూలుగుతో కూడిన ప్రశ్న ప్రవచనంగా కూడా ఉంది. ఆ ప్రవచనం కీర్తనలు 22వ అధ్యాయము 1, 16, 18 వచనాలు చూసినట్లయితే, నా దేవా నీవు నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. 18వ వచనం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ కీర్తన స్టార్టింగ్ హెడ్డింగ్ దావీదు కీర్తన అని ఉంటుంది, కానీ నిజానికైతే ఇది దావీదు జీవితంలో జరిగినట్టు మనం ఎక్కడా చూడం. ఎందుకంటే దావీదుని ఎవరు సిలువ వేయలేదు కదా. కాబట్టి ఇది దావీదు విషయంలో జరిగినది కాదు, కానీ దేవుని ఆత్మ మూలముగా దావీదు చేత రాయబడిన కీర్తన. ఇక్కడ దేవుని కొత్తగా ఇప్పుడు చర్చకు వచ్చిన వాళ్ళకి ఇవి కొత్తగా అనిపించవచ్చు, కానీ మన చిన్నప్పటి నుంచి అవి మనం అర్థం చేసుకోలేమన్నమాట. ఆయన ఒక్కొక్క మాట ఆయన పలుకుతూ ఉండగా ఎలాంటి కార్యాలు జరిగాయంటే వి కుడ్ సీ, మనం అవన్నీ చూస్తామన్నమాట. ఆయన మాట్లాడిన మాటలు నార్మల్గానో లేకుంటే జాన్ చాప్టర్ 4 verse 30, అందుకు యేసు ఏదైతే నీవు చెప్పావో దాన్ని ముగించను. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే, మరణము రాసిన వాని యొక్క మరణము ఖచ్చితంగా జరుగుతుంది. మరణ శాసనము ఎవరైతే రాశారో ఆ మరణం తజ్జనమని దైవ గ్రంథంలో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, మరణము రాసిన వారి మరణము అవశ్యం కాబట్టి వీళ్ళ రక్తం కాదు. ఎవరైతే దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు, నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి ఆయనే స్వయంగా దిగి వచ్చి, నా రక్తాన్ని నేను చిందించి ఇదిగో నా ప్రజలందరినీ నేను కాపాడుతాను, నా రక్తాన్ని నేను చిందించి వీరందరినీ నేను రక్షిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క త్యాగాన్ని నీ కొరకు నా కొరకు ఆయన త్యాగాన్ని చేశారు. ఆ రిలేషన్ తిరిగి ఎస్టాబ్లిష్ అయింది. క్రీస్తు మన కొరకు, మన పాపాల కొరకు తను చెల్లించిన వేళ, తన కార్చిన రక్తము, తన పడ్డ శ్రమ, తను అనుభవించిన ఆ సిలువ తండ్రి అంగీకరించాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ యొక్క రిలేషన్ ఎస్టాబ్లిష్, పాప విమోచన దొరికింది. క్రీస్తు ఆ సిలువలో చేసిన తన యొక్క సిలువ ద్వారా మాత్రమే అది మనకి లభించిన ఒక గొప్ప భాగ్యంగా మనం ఎంచవచ్చు. ఆ దినములో మన పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు ఎప్పుడు తండ్రి అని సంబోధించే పరిస్థితి వాళ్ళకి లేదు. తండ్రి పేరుని ఉచ్చరించడానికి కూడా వాళ్ళు చాలా భయపడ్డారు. ఆయన నామం అతి పరిశుద్ధమైనది. అలాంటిది మనము ఇప్పుడు తండ్రి అని ఆయన కృపా సింహాసనం వద్దకు మనం వెళ్ళి ఆయన తండ్రి అని సంబోధించేది. ఇది ఆధిక్యత క్రీస్తు ద్వారా మాత్రమే మనకు లభించింది. కొత్త నిబంధన సంఘం అని చెప్పుకుంటున్న మనము, తన ప్రియురాలని చెప్పుకుంటున్న మనకు మాత్రమే లభించిన ఈ ఆధిక్యత. అయితే క్రీస్తు మన తండ్రి అని పిలుస్తున్న మనము మన తండ్రిని కనపరిచే వాళ్ళంగా ఉంటున్నామా? తండ్రి అని పిలుస్తున్న మనము ఆయన బిడ్డలుగా మనం నడుచుకుంటున్నామా? తండ్రి అని పిలిచే మనము ఆయన్ని మహిమపరిచే వారంగా ఉంటున్నామా? అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటే ఎన్నో అధికారం కలదు. ఇది నా తండ్రి వల్ల నేను పొందిన ఆజ్ఞ అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు.
ఈ యొక్క శిలువ మరణంలో ఈ యొక్క శిలువ కార్యం తను చేసి తండ్రి తనకి ఇచ్చిన పని మొత్తాన్ని దేవుడే చావాల్సి వచ్చిన, పాతాళానికి వెళ్ళాల్సి వచ్చిన అక్కడ వరకు కూడా తగ్గించు. ఓ మై గాడ్, అందరూ నోరు తెరిచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నా రక్షక నీకు స్తోత్రం, నా రక్షక నీకు స్తోత్రం, నా రక్షక నీకు స్తోత్రం, నా విమోచక నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. ఏమిచ్చిన రుణం తీర్చుకుంటారు బాబు. అవును తండ్రి, అవును. బలంతో విమోచించబడిన వారు ఇప్పటికీ బలవంతులుగానే, నేను బలవంతులు అంటున్నాను. మాటతో విమోచి ప్రస్తుతం అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామండి, చర్చి నుంచి నేరుగా. ప్రస్తుతం టైం అయితే 4 అయింది. ఎవ్రీ ఇయర్ ఇట్లానే అవుతుంటుంది. కొంచెం టైర్డ్ కూడా అయిపోయాము. మాకు చర్చిలో ఇట్లాగా బన్ను అండ్ దిల్ కుష్ రెండు కూడా ప్రతి ఒక్కరికి పంచిపెట్టారనమాట. అండ్ మజ్జిగ కూడా, చల్లని మజ్జిగ కూడా ఇచ్చారు. చిన్నపిల్లలకి బ్రహ్మాండంగా పెరుగు అన్నం కూడా పెట్టారు. పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా. చిక్కుడుకాయ, ఉల్లగడ్డ, మొట్టకాయ, మొట్టకాయ, పెరుగన్నము పెడుతున్నారు ఆడ. ఫుల్ తింటున్నారు పిల్లలందరూ. ఇక పెద్దవాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, 70 అట్లా ఏజ్ ఉదయం ఎలా ఉంది? సూపర్ ఉంది. బా అయ్యే చెప్పి పదాలు మార్చింది. సరిగా పట్టుకో. 6వ మాటలో చెప్పాల్సిన ఈ మాటలు చెప్పి సండే హోయా మండే రోజ్ ఖాओ అండే. ఆమె చెప్పింది అదే. అందుకే పెద్దమ్మ లేట్ వచ్చింది ఈరోజు. చూపి ఏం కావాలండి? పప్పా లేకపోతే గుడ్డ? అదే పెరుగు చూడు, పెరుగు. ఫస్ట్ టైం ఎల్లో కలర్ పెరుగు చూస్తాను. అప్పడాలు అందరికి వేసే. అందరికి వేయలేను, పంచుతా. నాకే ఒకటి. ఇది గుడ్ అంటే పప్పు గుడ్డు అయిపోతే బాగా పప్పు కాదా? అది ఒక ముద్ద అవుతుందా అసలు? అమ్మ